గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి పోస్టర్స్ ఉన్నాయి. ఇందులో 400-500 సంవత్సరాలు అంత ముందు నుంచి కానీ అన్నీ తెలుసుకున్న శాస్త్రజ్ఞులు వారు జరిపిన పరిశోధనలు వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఈ పోస్టర్స్ రూపంలో మనం తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు యాంగిల్ ఆఫ్ ద డిప్ అంటాం, మన మ్యాగ్నెటిక్ యాంగిల్. గిల్బర్ట్ అనే ఆయన ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, మ్యాగ్నెట్స్ గురించి ఎక్కువగా తెలుసుకోగలిగారు. మన భూమి కూడా ఒక మ్యాగ్నెట్టే అని ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకుని ఫ్రీగా కనుక మనం వేలాడదీసినట్లయితే అది ఎప్పుడూ ఉత్తర దక్షిణాలే చూపిస్తూ ఉంటుంది. అంటే భూమధ్యరేఖ ఫ్లాట్ నుంచి ఇది భూమధ్యరేఖ, దాంతో ఇవేమో ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఇదేమో భూమధ్యరేఖగా ఉంటుంది. అయితే భూమి కూడా ఒక మ్యాగ్నెటే కాబట్టి మనం ఫ్రీగా వేలాడదీస్తే ప్యారలల్గా ఉన్న దగ్గర అదేమో ఫ్లాట్గా బల్లపరుపుగా ఉంటుంది మ్యాగ్నెట్. కానీ ఆ మ్యాగ్నెట్ని మనం ఉత్తరం వైపుకు తీసుకెళ్తూ ఉన్న కొద్ది ఉత్తర ధ్రువం వంగుతూ ఉంటుంది. దాన్ని యాంగిల్ అంటారు, డిప్ అని అంటారు అన్నమాట. అలాగే దక్షిణానికి తీసుకెళ్తుంటే దక్షిణ ధ్రువం కిందకు వంగుతూ ఉంటుంది, ఉత్తరం యొక్క పాయింట్ పైకి లేస్తూ ఉంటుంది. మనం భూమి మీద ఉన్న పొజిషన్ ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆ డిప్ యాంగిల్ తెలుస్తుంది. యాంగిల్ భూమధ్యరేఖ ఫ్లాట్గా ఉన్నప్పుడు 0 అయితే ఉత్తర ధ్రువం దగ్గరేమో +90 డిగ్రీలు, దక్షిణ ధ్రువం దగ్గర -90 డిగ్రీల కింద లెక్క. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దిక్సూచేమో మామూలు దిక్కులు చూపిస్తూ ఉంటుంది, అదే మ్యాగ్నెట్. కానీ డిప్ యాంగిల్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకని ఒక ప్రదేశం యొక్క ఇంక్లినేషన్ అంటే ఎంత భూమి యొక్క దాని యాంగిల్ ఆకర్షణ శక్తి సెంటర్ నుంచి బెండ్ అయి ఉంది అని తెలుస్తుంది. అందుకని మ్యాప్ పాయింటింగ్ చాలా ఉపయోగం డిప్ యాంగిల్. అలాగే ఏవియేషన్లో సముద్రయానం చేసే వాళ్ళకి కానీ లేకపోతే విమానాలు నడిపే వాళ్ళల్లో కానీ ఎక్కడున్నారు ప్లేస్ అని తెలుసుకోవడానికి అని చెప్పి ఈ డిప్ యాంగిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డిప్ యాంగిల్ దీనివలన ఏంటంటే మ్యాగ్నెట్ మనకి బెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం స్టడీ చేయడానికి ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి. ఈ ధ్రువాల దగ్గరేమో ఉత్తర ధ్రువం దగ్గరేమో +90 డిగ్రీస్ వంగిపోయి ఉంటుంది, దక్షిణ ధ్రువం దగ్గర ఆపోజిట్గా ఉంటుంది, -90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇవి చూపించడానికి గిల్బర్ట్ తను చేసిన ప్రయోగాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో ఇలా మ్యాగ్నెట్ తీసుకువెళ్ళనమాట, ఫ్లాట్గా ఉండేది. ఇవి ఇక్కడ చూపిస్తోంది ఏడి దీని దగ్గర, దాంతో ఎర్త్ ఎక్కడైతే ఉంటుందో యాంగిల్ ఈ దగ్గర మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఎక్కడైతే ఫ్లాట్ యాంగిల్ నుంచి ఫ్లాట్గా ఉన్న యాంగిల్ దగ్గర నుంచి ఎంత ఉత్తర ధ్రువం వైపు తిరిగింది లేకపోతే ఎంత దక్షిణ ధ్రువం వైపు వెళుతున్నాము అంటే ఎక్కడున్నామో లొకేషన్ తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దిక్సూచి కంటే కూడా డిప్ యాంగిల్ వలన ఖచ్చితంగా మనం భూమి మీద ఎక్కడున్నామో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని డిప్ యాంగిల్ ఇంక్లినేషన్ దీన్ని మనకి తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దీన్ని గిల్బర్ట్ అనే ఆయన తయారు చేశారు, దాని గురించి స్టడీ చేశారు. వీటి గురించి మనం విపులంగా కావలసిన పద్ధతిలో ఎక్కడ దీనిలో డెవలప్ చేయాలో తెలుసుకోవచ్చు. ఇవన్నీ సుమారుగా 400-500 సంవత్సరాల క్రితం అప్పుడు శాస్త్రజ్ఞులు పరిశీలించి పరిశోధించి తెలియజేసిన విషయాలు ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో గోరా సైన్స్ సెంటర్లో తెలుసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.